ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తన పొలిటికల్ కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి కొండగట్టు అంటే ఎంతో సెంటిమెంట్. అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి తనను యువరాజ్యం విభాగానికి అధ్యక్షుడిగా నియమించాక 2009లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టుకు వెళ్లిన పవన్ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రచారం మొదలుపెట్టారు. హుస్నాబాద్లో భోజనం ముగించుకుని ప్రచారం చేస్తున్న సమయంలో 11 kV విద్యుత్ వైర్లు తగిలి కరెంట్ షాక్తో పవన్ కింద పడిపోయారు. 30 నిమిషాల వరకు స్పృహలోకి రాలేదు. ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన తర్వాత పవన్ మళ్లీ ప్రచారాన్ని కొనసాగించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సుల వల్లే అంత పెద్ద ప్రమాదం నుండి తప్పించుకోగలిగారని దృఢంగా నమ్మిన పవన్ అప్పటి నుండి కొండగట్టు ఆలయంపై నమ్మకం పెంచుకున్నారు. ఆ ప్రమాదంలో అంజన్న దేవుడి దయ వల్ల కేవలం జుట్టు మాత్రం కాలిపోయింది. తనకు కొండగట్టు పునర్జన్మను ఇచ్చిందని భావిస్తారు పవన్. తనకు ప్రాణభిక్ష పెట్టిన కొండగట్టు ఆంజనేయ స్వామి పవన్ కళ్యాణ్ కు సెంటిమెంట్. వారాహి వాహన పూజ కూడా కొండగట్టులోనే చేపించారు. ఇక తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక కూడా కొండగట్టుకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు పవన్. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైదరాబాద్ అంటే అంతే సెంటిమెంట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యి 10 ఏళ్లు పాలించిన కాలంలో తాను హైదరాబాద్ రాష్ట్ర రాజధాని నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాను. హైదరాబాద్ నగరం ఇప్పుడు విశ్వ నగరాల్లో ఒకటిగా ఉంది అంటే దాని వెనుక తాను చేసిన అభివృద్ధి ప్రధాన కారణమని పదే పదే ఘంటాపదంగా చెప్తారు. అందుకని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విడిపోవడాన్ని బాగా బలంగా వ్యతిరేకించారు చంద్రబాబు. అయితే తెలంగాణ ఉద్యమానికి బీజం పడింది చంద్రబాబు పార్టీ నుంచి అనే ప్రచారం ఇప్పటికీ జరుగుతోంది. ఆయన పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ కు అప్పుడే మంత్రి పదవి ఇచ్చి ఉంటే కేసీఆర్ బయటికి వచ్చేవారు కాదని రాజకీయ వర్గాల టాక్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సీఎంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం తీవ్రతరం అవుతున్న తరుణంలో చంద్రబాబు ప్రతిపక్షంలో 10 ఏళ్లు ఉన్నారు. అయినా సమైక్యాంధ్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలతో సహా అందరూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారే. ఎందుకంటే ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ దినదినాభివృద్ధి చెందడమే ఇందుకు కారణం. దేశాల్లోనే అత్యంత సేఫెస్ట్ నగరమే కాకుండా అన్ని రకాల ప్రజల సౌకర్యవంతంగా జీవించే వాతావరణం అనుకూలంగా ఉండే నగరంగా హైదరాబాద్ ఉంది. కనుక కలలో కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును ఊహించని నేతల్లో చంద్రబాబు ప్రథముడు అనడంలో సందేహం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సమయంలో చంద్రబాబు ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కేంద్రంలో యూపీఏ సర్కార్ ఉంది. ఎన్డీఏ కూడా ప్రతిపక్షంలో ఉంది. అందుకే అక్కడ ఇక్కడ తానేమీ చేయలేని పరిస్థితి నెలకొంది. చంద్రబాబు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలేకపోయారు. అయితే అప్పటికే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన చంద్రబాబుకు ఏపీ ప్రజలు 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయాక నవ్యాంధ్రకు సీఎంను చేశారు. అలా 3వసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయినా తెలంగాణలో టీడీపీ పార్టీ ఉనికిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఉద్యమ ఊపులో టీడీపీ తెలంగాణలో 10 ఏళ్లు మనుగడ లేకుండా పోయింది. అప్పటికి టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు బలంగా ఉన్న టీడీపీని ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే విషయంలో శ్రేణుల ఒత్తిడిని కూడా ఎదుర్కొన్నారు. తెలంగాణలో కొన్నాళ్లు ఉద్యమ పార్టీ ఊపు ఉంటుంది కనుక కొన్నాళ్లు ఆగాల్సిందే అని అందరికీ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఆ సమయంలో చాలా మంది టీడీపీని వీడినా చంద్రబాబు మౌనంగా ఉన్నారు. ఇక నవ్యాంధ్రలో వైసీపీ అధికారంలోకి రావడం, మరోసారి ప్రతిపక్షం పాత్రలో ఉండాల్సి రావడం, 2019లో ముఖ్యమంత్రి జగన్ అయ్యాక వైసీపీ పార్టీ, టీడీపీ పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణలు తలెత్తడం తరచుగా ఉండడం చంద్రబాబు కొంత రాజకీయంగా ఏపీకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక తాజాగా ఎన్డీఏ కూటమి అత్యధిక ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు గెలిచి ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం, చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావడం, జగన్పై విజయంతో పాటు కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేపట్టడం, దేశ ప్రధానికి మద్దతు తెలిపే పెద్ద పార్టీగా టీడీపీ ఉండడంతో బాబు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. ఇటు ఏపీలోనే కాదు, ఆయన ఇప్పుడు ఎన్డీఏలో కూడా చక్రం తిప్పే నాయకుడిగా మారారు. ఇక మరోసారి ఉమ్మడి రాష్ట్రం విభజన హామీలపై అర్జెంటుగా మాట్లాడదామని ఏపీ సీఎంగా తెలంగాణ సీఎం రేవంత్ కు లేఖ రాయడం, అందుకు తెలంగాణ సీఎంగా రేవంత్ సమ్మతి తెలియజేస్తూ హైదరాబాద్ కు రావాలని ఆహ్వానిస్తూ ప్రత్యుత్తరం రాయడం, ప్రజాభవన్లో 2 సీఎంలు, ఇటు 3 అటు 3 మంత్రులతో కలిసి ఇరు రాష్ట్రాల సీఎస్లతో కొందరు ఐఏఎస్ అధికారులతో కలిసి 2 గంటలు చర్చించడం, ఆ తర్వాత 2 కమిటీలు వేశారు. ఒకటి మంత్రుల కమిటీ, మరొకటి అధికారుల కమిటీ. ఇలా సాయంత్రం 6:30కు మొదలైన సమావేశం 8:30కు ముగిసింది. విభజన అంశాల 10 ఏళ్ల పరిష్కార సస్పెన్స్ కు మరికొన్నాళ్లు పొడిగింపు జరిగింది. ఇక మర్నాడు ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్లోనే ఉన్నారు.
ఎన్టీఆర్ భవన్లో టీడీపీ అభిమానులతో మమేకమయ్యారు. తెలంగాణలో పార్టీ పునర్వైభవం తెస్తా అని టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు నాకు రెండు కళ్ళు, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి నేను తోడ్పడతాను అనే సెంటిమెంట్ డైలాగులు వాడారు. నీళ్లు సమస్యలు కలిసి ఉంటేనే పరిష్కారం అవుతాయి, గొడవలు పడితే తెలంగాణకు ఇబ్బందులు, నీటి సమస్యలు ఉంటాయని పరోక్షంగా హెచ్చరికలు కూడా చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్పై ప్రేమ, ఏపీ డిప్యూటీ సీఎం తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే అమితమైన భక్తి. ఇద్దరికీ తెలంగాణ అంటే ప్రత్యేకమైన అభిమానం అని చెప్పకనే చెప్పారు. అదే సమయంలో వీరిద్దరూ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. పవన్ తెలంగాణలో బీజేపీతో కలిసి నడుస్తామనడం, బాబు టీడీపీకి తెలంగాణలో పూర్వ వైభవం తెస్తామనడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపాయి. ఇక తెలంగాణ సీఎం రేవంత్ కూడా 2 రోజుల గ్యాప్లో విజయవాడ వెళ్లారు. వైఎస్ షర్మిల ఆహ్వానం మేరకు తన మంత్రి బృందంతో కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలలో పాల్గొన్నారు. ఇక తనపై చంద్రబాబు శిష్యుడు అని, టీడీపీ నుంచి కాంగ్రెస్ కు వచ్చి సీఎం అయ్యాడు కనుక చంద్రబాబు చెప్పినట్టు వింటాడు అని, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి ఎన్డీఏలో చేరతారు అని జరుగుతున్న ప్రచారాలకు చెక్ పెట్టారు. తాను చంద్రబాబుతో సమానం, తాను చంద్రబాబు శిష్యుణ్ణి కాను, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యం, నా జోలికి వస్తే నేను కూడా మీ జోలికి వస్తాను, మా రాష్ట్ర రాజకీయాల్లోకి మీరు వస్తే మీ రాష్ట్ర రాజకీయాల్లోకి నేను వస్తా, వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులను ఏకం చేస్తా, కడపకు ఉప ఎన్నిక వస్తే నేను ప్రచారం చేస్తా, షర్మిలను గెలిపిస్తా, ఢిల్లీకి ఎంపీగా పంపిస్తా, 2029లో కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో ఇటు ఏపీలో అధికారంలోకి వస్తుంది అని వైఎస్ జయంతి బహిరంగ సభలో బహిరంగంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు, పవన్లు తెలంగాణలో ఎన్డీఏ కూటమితో ఎంటర్ అయితే ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులను ఏకం చేసి ఆయన కూతురు షర్మిలను కాంగ్రెస్ పార్టీని ఎన్డీఏ కూటమికి ప్రత్యామ్నాయంగా తయారు చేస్తాం. ఇక బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని రేవంత్ ఏపీలో కాకరేపే సంచలన కామెంట్స్ చేశారు. కలిసుందాం రా, తెలుగు రాష్ట్రాలుగా విడిపోయాం కానీ తెలుగు ప్రజలుగా కలిసుందాం, ఇరు రాష్ట్రాల ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా 2 రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుకుందాం, సామరస్య వాతావరణంలో చర్చలు చేద్దాం, అపరిష్కృత సమస్యలు పరిష్కరించుకుందాం.